నమస్కారం అండి. నేను మీ కలిగొట్ల కుమారి. నేను అయోధ్య గురించి చెప్పటం అయ్యింది గదా! అయోధ్య నుంచి మళ్ళీ బయలుదేరి ఆహ్, న నందిగ్రామ్‌కొచ్చామండి. భరతుడు రాముల వారి పాదుకలు అక్కడ పెట్టుకొని రాజ్య పరిపాలన చేశాడు. అంచేత ఆ నందిగ్రామ్‌కి కూడా అంత విశిష్టత వచ్చింది. అయోధ్యకి ఎంతైతే ఉందో అలాగే నందిగ్రామ్‌కి కూడా ఉంది. ఈ రాముల వారు నేను రాను, నాన్నగారి మాట జవదాటను, వచ్చి నేను పరిపాలన చెయ్యను అని చెప్పటం చేత భరతుడు అక్కడికి వెళ్ళి పాదుకలు తెచ్చుకుని నందిగ్రామ్‌లో పెట్టి అక్కడి నుంచే రాజ్య పరిపాలన చేశాడు. అన్నగారు లేని రాజ్యానికి నేను రాను అయోధ్యకి అని చెప్పి నందిగ్రామ్‌లో పెట్టుకున్నాడు. పెట్టుకొని రాజ్య పరిపాలన చక్కగా చేసుకున్నాడు. చాలా బాగుంది. అది కిందకు ఉంటుంది కొంచెం ఎత్తు మెట్లు 2, 3, 4 మెట్లే కానీ పర్వాలేదు. పెద్దవాళ్ళకే కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది. పిల్లలు పర్వాలేదు, చిన్నవాళ్ళు ఎక్కగలుగుతారు, దిగ్గలుగుతారు. అది చూసి మనం దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకొని రావచ్చు ఆ విష్ణుమూర్తి పాదాలని స్వయంగాను. అలాగే అక్కడి నుంచి మేము పారిజాత వృక్షం చూడడానికి వెళ్ళామండి. పారిజాత వృక్షము అది వెళ్ళటానికి కూడా నందిగ్రామ్ నుంచి ఒక 2-3 గంటల టైం తీసుకుంది. అది కూడా రోడ్డు మార్గమే, వేరే మార్గం ఏమీ లేదు దానికి. అది చూసుకొని అక్కడి నుంచి పారిజాత వృక్షం అంటే ఆనాటి కృష్ణుడు సత్యభామలది సంవాదం గురించి వచ్చిన పారిజాత వృక్షమే ఈ వృక్షం మేము చూసింది. దానికి గవర్నమెంట్ వారు భద్రతా ఏర్పాట్లు చాలా బాగా చేశారు. చేసి ఎందుకంటే మనం చిన్న చిన్న పేళ్ళు ఆకులు గిల్లుకుంటాం కదా, కొమ్మలు తెచ్చుకుని బీరువాలో పెట్టుకుంటాం, చిన్న పేడు తెచ్చి పూజ గదిలో పెట్టుకుంటాం, చాలా మంచిది అది అని చెప్పేసి తెచ్చేసుకుంటాం, మానవ సహజం అది. అంచేత గవర్నమెంట్ వారు దానికి భద్రతా ఏర్పాట్లు చాలా బాగా చేశారు. లాక్ చేసేసారు, మనం లోపలికి వెళ్ళే అవకాశం లేదు దానికి. అయితే మేము వెళ్ళినప్పుడు ఆకురాలే కాలం అంచేత ఒక్క ఆకు కూడా కనిపించలేదు మాకు. తర్వాత ఆకురాలే ఆకులు వచ్చే సీజన్లో పెడితే ఆకులు పుష్పాలు అన్నీ కూడా మనం చక్కగా చూడొచ్చండి. చాలా తృప్తిగా అనిపించింది. అక్కడ భాగవత సప్తాహాలు కూడా చేస్తారు. కృష్ణుడు దేవి కదా అంత స్థలం అంతాను. అంచేత భాగవత సప్తాహాలు చేస్తారు. ఓపిక ఉంటే అక్కడ కూర్చొని వినొచ్చు, ప్రసాదాలు తీసుకోవచ్చు, బాగుంటుంది. మేము ఇంకా అక్కడి నుంచి బయలుదేరి రాత్రికి ప్రయాగ చేరుకొని బస చేసామండి. ఇది మా అయోధ్య యాత్ర గురించిన పూర్తి వివరాలండి. నమస్కారం.